హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. సార్, మీరు నమ్మేది మాకు ఎప్పుడు చెప్పేది కూడా, ఒక మనిషికి లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఒకటి మనీ అని చెప్తారు, అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్, అండ్ మనకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు. సో అసలు ఒక పర్సన్కి అంటే నిజమే, అది రియాలిటీనే, అందరికీ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి, వీటి నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు వస్తాయంటే చూడండి, మనిషికి ఎప్పుడైతే వాటిపైన ప్రేమ, కృతజ్ఞత భావం ఉండదో అవి మన లైఫ్కి వస్తాయండి. ఇప్పుడు చూడండి, చాలా మంది హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచన చేస్తున్నారు, కానీ హెల్త్ బాగున్నప్పుడు పొరపాటును కూడా మనం 1% కూడా వాటిని గుర్తించుకోము. ఇప్పుడు మనకు కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము అంటే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవం పని చేస్తుంది. వీటిని మనం గుర్తించుకోము. ఏదో సడన్గా ఒకరోజు ఎక్కడో వెళ్ళే దారిలో కాలు స్కిడ్ అయ్యి కింద పడిపోయినాం అనుకోండి, కాలుకి ఏదో డ్యామేజ్ అయింది అనుకోండి, దానికి కట్టుకున్నాం అనుకోండి, తిరిగి మరుసటి రోజు నుంచి మనం కాళ్ళను తిట్టడము స్టార్ట్ చేస్తాము. నాకే ఇలా జరిగింది, దరిద్రం జరిగింది, నాకు కాలు నొప్పి ఉందని. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనకి ఏదైతే మనకు మంచి చేసిందో అవి మనకు ఉపయోగపడుతున్నాయి, వాటిని గుర్తించట్లేదండి. అదే మనిషి చేసే పెద్ద మిస్టేక్ అండి. కరెక్ట్. ప్రతిరోజు ఎలా ఉండాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలండి. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటూ ఉంటామో మన బాడీలో ఉండే ప్రతి ఆర్గన్ మనకి రియాక్ట్ అవుతుందండి. ప్రాబ్లం వచ్చాక బాధపడే కంటే రాకముందే జాగ్రత్త పడడం మంచిది అంటారు. అదేనండి. ఇప్పుడు చూడండి, ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పక్కింటి పిల్లలు అనుకోండి, మనకు సంబంధం లేని పిల్లలు మన అపార్ట్మెంట్లో కొత్తగా వచ్చి దిగింటారు అనుకోండి, మనం రోజు ప్రేమగా చూసుకున్నాం అనుకోండి, ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మన దగ్గరికి వస్తారు లేదు? తప్పకుండా వస్తారు. సేమ్ అలాగేనండి. మన యొక్క ఆర్గాన్స్ కూడా మనం ఏ విధంగా అయితే వాటితో రోజు మన వాటితో మాట్లాడుకోవాలి మనం. అంటే నేను ఈ ప్రకృతిని వీటన్నిటిని చూడగలుగుతున్నానంటే కళ్ళు కాబట్టి, వీటికి నేను మనస వాచ కర్మణ హృదయపూర్వకంగా కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నాను. నేను ప్రతిదీ వినగలుగుతున్నాను, చెవికి కృతజ్ఞత చెప్పుకోవడము, మాట్లాడుతున్నాను, వాయిస్కి కృతజ్ఞత చెప్పుకోవడము, నడుస్తున్నాను, కాళ్ళకు కృతజ్ఞత చెప్పడం, ఇవన్నీ ఎలాగుంటాయంటే మనకు తెలియకోకుండానే మనలో ప్రేమతత్వం అనేది పెరుగుతుందండి, కృతజ్ఞత భావం పెరుగుతుంది. కాబట్టి ఈవెన్ మన ఆరోగ్యం పట్లైనా, డబ్బు పట్లైనా, అండ్ మనతో ఉండే బంధువులతో పట్లైనా కూడా అలానే ఉండాలి అంటారు. 100% మనం ఏదైతే ఒకటి పొందుతున్నామో దానికి ప్రేమతత్వము, కృతజ్ఞత భావం ఉండాలి. ఇవి రెండు ఉన్నాయనుకోండి, అవి మనం వదిలిపెట్టి వెళ్ళమండి. ఇవి రెండు ఎప్పుడైతే మన దగ్గర ఉండవో కొత్త ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు చూడండి, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ డైవర్స్ అవుతున్నాయి, అరేంజ్ మ్యారేజ్ తక్కువ అవుతున్నాయి. ఎందుకంటే పెళ్లికి ముందు వాళ్ళ మధ్యన ఏదైతే ప్రేమ బాండింగ్ ఉంటుందో ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు. కరెక్ట్. ఎందుకంటే పెళ్లికి ముందు వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ, కృతజ్ఞత ఉంటుంది. ఏదో చిన్న తప్పు జరిగినా కూడా దాన్ని అక్కడ ఎక్స్క్యూజ్ చేసి వదిలేస్తారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఒక 6 నెలలు 1 ఇయర్ తర్వాత చూడండి, చిన్న పొరపాటు జరిగిన దాన్ని పట్టుకొని సాగదీస్తూ ఉంటారు. అంటే యద్భావం తద్భవతి, మీరు ఇద్దరు విడిపోవాలనుకున్నారు కాబట్టి మీకు చిన్న చిన్నవి ఏవైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినా పెద్ద పెద్దగా అవుతాయి అన్నమాట. కాబట్టి మన లైఫ్లో జరిగే ప్రతి దానికి బీజం మనలోనే పడుతుందండి. దాన్ని అక్కడ పెంచుకోవాలనేది మనపైన ఆధారపడి ఉంటుంది. అండ్ ఈవెన్ ఒక మనిషి ఏదైనా స్టార్ట్ చేయాలి, అది మంచి కార్యక్రమం అయినా సరే, ఏదైనా సెటిల్ అవ్వాలన్నా, డబ్బు పరంగా, హెల్త్ పరంగా ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అంటే ఫస్టే మంచి ఆలోచించడం కంటే ముందు నెగిటివ్ ఆలోచిస్తారు. అంటే ఇది చేస్తే మంచా చెడా, బ్యాడ్ రిజల్ట్ వస్తుందేమో అని ఆగిపోతుంటారు. అలాంటి వారికి మీరు ఏమైనా అడ్వైస్ చేయడం కానీ ఏమైనా చెప్తారా వాళ్ళ గురించి? అంటే అప్పుడు మనకు తెలిసిపోతుందండి, ఇది మనం చేయడం వల్ల మనకు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా. మనకు మంచి జరుగుతుందని నీకు 1% అనిపించినా దాన్ని స్టార్ట్ చేయండి అని చెప్పేస్తాను. ఈవెన్ 1% అనిపించినా స్టార్ట్ చేయొచ్చు. 100% అండి. ఇప్పుడు చూడండి, ఏదో 1% స్టార్ట్ అయ్యి 100% సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 1% మనలో లేకున్నప్పుడే మనం ఏదైనా స్టార్ట్ చేయాలన్నప్పుడు ఆగిపోతాం. అంటే మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు చూడండి, మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు దీని గురించి ఈ పని చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళ లిస్ట్ మనకు గుర్తురాదు. ఈ పని చేస్తూ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ గుర్తు మనకు వస్తారు అందరూ. అంటే యద్భావం తద్భవతి, నువ్వు ఈ పని వల్ల నీకు అందరూ వాళ్ళే గుర్తొచ్చారు కాబట్టి నీవు కూడా ఈ దాంట్లో ఫెయిల్యూర్ అవుతావు అనేది అక్కడ జరుగుతుందండి. అండ్ ఈవెన్ మనం చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్, అంటే తమ్ముడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకంటే నెగిటివ్ మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అంటే నువ్వు ఇది చేయలేవు, నీకు అవసరమా, నువ్వు చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, నీకు బిజినెస్ అవసరమా, ఇలాంటి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అదే మైండ్లో స్టార్ట్ చేసి కొంతమంది ఫెయిల్ కూడా అవుతూ ఉంటారు. సో వాళ్ళ వల్ల అయిందంటారా? ఇట్లా వాళ్ళ మాట్లాడడం వల్లే అవుతుందంటారా? ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఒక వ్యక్తి చేయాలనుకున్నప్పుడు చిన్నగా వెళ్ళేదారిలో ఎవరికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నేను నీకు ముందే చెప్పాను ఇలా జరుగుతుందని, ఈరోజు జరిగింది చూడు అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిస్తున్నారు అనమాట. ఆ తగ్గించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉంటారో అది చేస్తూ ఉండే జర్నీలో
వీళ్ళ యొక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్ పడిపోతుందో మన చుట్టూ ఉన్నటువంటి ఆరా అనేది తగ్గిపోకుంటూ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న పాజిటివ్ ఆరా తగ్గిపోతుందో నెగిటివ్ అనేది మనపైన అటాక్ చేస్తుంది. కాబట్టి ఒక మనిషి ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా సాధించాలనుకున్నప్పుడు సమాజంతో సంబంధం లేకుండా ఉండాలండి. అసలు చెప్పకపోవడం మంచిది కదా. 100% అండి. ఇప్పుడు చూడండి మనం 10 మందికి షేర్ చేయడం వల్ల దాంట్లో 90% నేను మన వల్ల ఎందుకు అవుతుంది, మనకి ఎక్కడ సాధ్యం అవుతుంది, ఇదే ఫీడ్బ్యాక్ ఇస్తారు. కానీ ఒకసారి అనుకున్న ఒక స్టెప్ అయ్యి చూద్దాము, ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు, ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా సక్సెస్ స్టోరీలో ఉన్నారు, ఒకసారి ఇలాంటి వాళ్ళని చూడన్నప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. దానికే మన అనుకున్న వాళ్ళు ఎవరు ఉంటారో, మనం ఏదైనా చెప్తే మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అలాంటి వాళ్ళతో డిస్కషన్ చేయాలండి. మనల్ని ఎప్పుడైతే ఎంకరేజ్ చేయరో, మనం చేసే ప్రతి దానికి అడ్డు చెప్తూ ఉంటారో, పొరపాటును కూడా అలాంటి వాళ్ళతో డిస్కషన్ చేసుకోవద్దండి. నైస్ సార్. సో ఇప్పుడు మీ దగ్గర దాదాపు డబ్బు ఎలా సంపాదించాలి, మనశ్శాంతిగా ఎలా ఉండాలి, హెల్దీగా ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లాసెస్ ఉన్నాయి. సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఎలా క్లాసెస్ అటెండ్ అవ్వాలి, సో క్లాసెస్లో ఎలా టీచ్ చేస్తారు, మనకి ఏం సబ్జెక్ట్ గురించి చెప్తారు, ఎలా చెప్తారు, మాకు అది యూజ్ అవుతుందా, ఇలాంటివన్నీ చాలా మంది డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అదేనండి, ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో వీడియో చూసేవాళ్ళు స్క్రోలింగ్ లో కింద కాంటాక్ట్ నెంబర్ ఏవైతే ఉంటాయో వాటికి కాల్ చేశారనుకోండి, మా స్టాఫ్ అవైలబుల్లో వస్తారు. మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో దానికి సంబంధించిన క్లాస్కి అటెండ్ అయ్యారనుకోండి, మేము ఒక 41 days కోర్స్ అనేది పెడతామండి. ఈ 41 days లో వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుందండి. రిజల్ట్ రాలేదనుకోండి, తిరిగి మరుసటి నుండి నేను చెప్పేది వినొద్దండి. ఎందుకంటే ఆ 41 రోజుల్లో మేము వాళ్ళకు ప్రాక్టికల్గా ఏదైతే ఉంటుందో గైడెన్స్, హోంవర్క్ అంటుంది చూడండి, ప్రతిరోజు వాళ్ళకి హోంవర్క్ ఇస్తూ వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ 41 రోజులు వాళ్ళ యొక్క మైండ్ సెట్ పూర్తిగా పాజిటివ్గా మారిపోయేటట్లు అక్కడ క్రియేషన్ చేస్తాం. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మన జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా, అలాగే డబ్బు, అలాగే మనకి రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి మీకు ఈవెన్ దేవుడు కృప కావాలన్నా, డబ్బుని ఎలా నిలవాలి, ఎలా సంపాదించాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, కోపం ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి సార్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో వీటి గురించి మీకు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వాలి, ఎలా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.